అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి నేను గ్వాలియర్‌లో ఉన్న ఐటీఎం యూనివర్సిటీలో ఉన్నాను. ఐటీఎం యూనివర్సిటీ మధ్యతరగతి వారి నుంచి ఆర్థికంగా బలంగా లేని ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఇక్కడ ఎంతో చక్కగా చదువుకునే అవకాశం ఉంది అని చాలామంది పిల్లలు నిన్న చెప్పడం జరిగింది. ఈ యూనివర్సిటీ గురించి పూర్తి వివరాల్ని ఈరోజు మీకు అందించడానికి ఇక్కడికి వచ్చాను. రండి వెళ్దాం. రాజశేఖర్ రెడ్డి గారు, గుడ్ హాయ్ మార్నింగ్ అండి. గుడ్ హలో. మార్నింగ్. క్యాంపస్ చాలా విశాలంగా చక్కటి గ్రీనరీ తోటి అద్భుతంగా ఉంది. అంటే పిల్లలకి కావలసిన ప్రశాంతమైన ఎన్విరాన్మెంట్ ఉంది ఇక్కడ. సో మాకేమేమి చూపిస్తారు ఈరోజు ఒకసారి కెన్ యూ షో us once? మనకు ఐటీఎం యూనివర్సిటీలో జనరల్గా చాలామంది అయితే అవుట్ సైడ్ క్యాంపస్ స్పోర్ట్స్ కానివ్వండి, మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ అయితే అందరూ చూసారండి. బట్ మోర్ టెక్నికల్గా చెప్పాలంటే మన దగ్గర కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేది నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ అనేది లాంచ్ చేసాం. ఇది స్కిల్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఎందుకంటే చాలా యూనివర్సిటీస్లో మనకు నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఈవెన్ మనం సౌత్ ఇండియాలో నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయినా కూడా మనకు నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్ సర్టెన్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. బట్ ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా ఏంటంటే న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ చాలా వచ్చాయి. అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో పర్టికులర్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తీసుకుంటే ఐటీ ఇండస్ట్రీ అనేది చాలా గ్రో అవుతుందండి. అంటే ఇవాళ ఉన్న టెక్నాలజీ నెక్స్ట్ 2 monthsలో ఉంటుందనేది గ్యారంటీ. ఎస్, ఇప్పుడు ఆ సినారియోలో ఏంటంటే మనకు ఇక్కడ స్టూడెంట్ నాలెడ్జ్తో పాటు డెఫినెట్గా స్కిల్ అనేది మనం బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుందండి. సో దానికోసం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనేది నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ అనేది లాంచ్ చేశాము. సో ఆ ల్యాబొరేటరీస్ అనేది మనం ఒకసారి చూద్దామండి. అండ్ దాంతోపాటు మన దగ్గర ఉన్న లైబ్రరీ కానివ్వండి, అలాగే కంప్యూటర్ ల్యాబ్స్ అనేది మన దగ్గర టోటల్ 640 అనేది ఇంటేక్ ఉంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో. సో ఆ ఇంటేక్ తగ్గట్టుగా మనకి ఇక్కడ క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, ల్యాబొరేటరీస్ ఏంటి, ఆడిటోరియం ఏంటి, ఇదంతా కూడా ఒకసారి మనం విజిట్ చేద్దామండి. ముందుగా అయితే మనం ఒకసారి లైబ్రరీ విజిట్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకు కంప్లీట్గా లైబ్రరీలో మన దగ్గర ఎన్ని టైటిల్స్ అనేది బుక్స్ ఉన్నాయి, అండ్ అలాగే ఈ జర్నల్స్ ఏమున్నాయి, ప్రింట్ జర్నల్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా టోటల్ డిస్క్రిప్షన్ ఉంటుందండి. ఇది ప్రతి స్టూడెంట్కి వచ్చేసరికి దీనికి సర్టెన్ టైమింగ్స్ ఉంటాయండి. ఇది సెంట్రల్ లైబ్రరీ. ఇది కాకుండా మళ్ళీ డిపార్ట్మెంట్ వైజ్ లైబ్రరీ అనేది సపరేట్గా ఉంటుంది. సో ఇది సెంట్రల్ లైబ్రరీ, దీనికి సర్టెన్ టైమింగ్స్ అనేది ఉంటాయి. ఈ టైమ్స్ అనేది స్టూడెంట్ యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. ప్లీజ్. చదువుకునే పిల్లలకి లైబ్రరీ చాలా అవసరం కాబట్టి. ఎస్ మేడం. సో ఇక్కడ మనము ప్రింటెడ్ బుక్స్ అనేది డిపార్ట్మెంట్ వైజ్ అనేది సెగ్రిగేట్ చేసి పెట్టామండి. ఆల్మోస్ట్ 95,000+ బుక్స్ అనేది ఉంటాయి. ఈ ఫ్లోర్ ఉందండి, మనకి ఈవెన్ టాప్ ఫ్లోర్ కూడా లైబ్రరీ అనేది ఉంది. డిజిటల్ లైబ్రరీతో పాటు ఇక్కడ మనకు ప్రింటెడ్ బుక్స్ అనేది కూడా మొత్తం దొరుకుతాయండి. సో 95,000+ బుక్స్ అనేది కంప్లీట్గా ఉన్నాయి. సో డిపార్ట్మెంట్ వైజ్ ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక ఇక్కడ హ్యుమానిటీస్ కావచ్చు, సివిల్ ఇంజనీరింగ్కు, మెకానికల్కు, అలాగే ఎలక్ట్రికల్కు, కంప్యూటర్ సైన్స్కు, ఇట్లా డిపార్ట్మెంట్ వైజ్ అనేది నీట్గా సెగ్రిగేట్ చేసి ఉంటాయండి. ఏ స్ట్రీమ్ కా స్ట్రీమ్ సపరేట్గా ఉంటాయి. ఇక్కడ ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో ఎక్కువగా ఇప్పుడు ప్రింటెడ్ జర్నల్స్ కంటే కూడా స్టూడెంట్స్ ఈ జర్నల్స్కి అనేది, ఆన్లైన్ ఈ జర్నల్స్కి అనేది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవి ఒక్కసారి మనము పబ్లిష్ చేసిన తర్వాత దీంట్లో కంటెంట్ అప్డేట్ చేయడానికి మళ్ళీ 1 year అలా టైం పడుతుందండి. వేరాజ్ ఈ జర్నల్స్కి వచ్చేసరికి ప్రతి 1 monthకి ఒకసారి అది ఆన్లైన్లో ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయడమే కాబట్టి ఎడిట్ ఆప్షన్ ఈజీగా ఉంటుంది. అండ్ మనకు ప్రతి జర్నల్ అంటే ఒక మేజర్ సబ్జెక్ట్ కావాల్సినవి అన్నీ కూడా అప్డేటెడ్గా మనకు ఈ జర్నల్స్లో దొరుకుతూనే ఉంటాయండి. సో ఈ జర్నల్స్ అనేది 24/7 స్టూడెంట్కు యాక్సెస్ ఉంటుందన్నమాట. కానీ చాలా స్పేషియస్గా ఉంది సార్, చదువుకోవడానికి ప్రాపర్ ఎన్విరాన్మెంట్ అండి. ఇంచుమించు ఒకేసారి స్టూడెంట్స్ ఒక 600 మెంబర్స్ అనేది కూర్చోవచ్చు అండి ఇక్కడ. సో మన దగ్గర డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు బీబీఏ తీసుకున్నా, మనం బీకామ్ లాంటి జనరల్ డిగ్రీ కోర్సెస్ ఉన్నాయి. వీటితో పాటు లా ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాం. అలాగే బీటెక్లో మనము డిఫరెంట్ బ్రాంచెస్ అండ్ స్పెషలైజేషన్స్ అనేది ఆఫర్ చేస్తున్నాము. ఇవే కాకుండా బైపీసీ స్టూడెంట్స్ కూడా బీఎస్సీ అగ్రికల్చర్తో పాటు ఫోరెన్సిక్ సైన్స్, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, అలాగే పీజీ లెవెల్లో కూడా చాలా ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తూ ఉన్నాం అనమాట. టోటల్ యూనివర్సిటీలో 80+ అంటే మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్ అనేది మనం ఇక్కడ ఆఫర్ చేస్తున్నాం. ప్రతి స్టూడెంట్కి వచ్చేసరికి కావాల్సిన బుక్స్ అన్నీ కూడా ఉంటాయి. రైట్. అంటే జనరల్గా ఉండే స్ట్రీమ్స్తో పాటు ఇక్కడ మన యూనివర్సిటీలో ఉన్న కొత్తగా ఎంటర్ అయిన స్ట్రీమ్స్ అంటే ఏం చెప్తారు సార్? డెఫినెట్గా ఇప్పుడు అంటే బీటెక్ అనేది రెగ్యులర్ ప్రోగ్రామ్ అండి. అది ప్రతి చోట దొరికే ప్రోగ్రామ్. అది కాకుండా స్టూడెంట్స్ ఈ మధ్య కాలంలో లైఫ్ సైన్సెస్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. బీఎస్సీ అగ్రికల్చర్ అవ్వచ్చు, దాంతోపాటు ఫోరెన్సిక్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ లాంటి కోర్సెస్కి అనేది కూడా స్టూడెంట్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారనమాట. సో అలాంటి ప్రోగ్రామ్స్ కూడా మనం ఆఫర్ చేస్తున్నాం. బీఎస్సీ అగ్రికల్చర్కు పర్టికులర్గా తీసుకుంటే కనుక ఐసీఆర్ అక్రెడియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ ప్రోగ్రామ్ మనం ఐసీఆర్ అక్రెడియేషన్తో ఆఫర్ చేస్తున్నాం. ఎంటైర్ ఇండియాలో ఐసీఆర్ అక్రెడియేషన్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఆఫ్ నౌ 18 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయండి. 18. సో 18 ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఇది ఒకటి మన ఐటీఎం యూనివర్సిటీ అనేది. అలాగే నిన్న కొంతమంది అమ్మాయిలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళంతా కూడా
వెనకాతల చాలా స్ట్రాంగ్ ఫినాన్షియలీ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరు కాదు, మధ్యతరగతి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఎస్. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక స్పోర్ట్స్లోనూ లేకపోతే మంచి మార్కులు తెచ్చుకున్న స్కాలర్షిప్స్ సంపాదించిన వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు. నిన్న మాట్లాడితే తెలిసింది నాకు యాక్చువల్గా. అంటే ఏ టైప్ ఆఫ్ స్కాలర్షిప్స్ మన దగ్గర ఉన్నాయి దాని గురించి. సో మనం ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ స్కాలర్షిప్స్ అనేది ఆఫర్ చేస్తున్నామండి. ఒకటి వచ్చేసరికి ఫస్ట్ వన్ దట్ ఈస్ డైవర్సిటీ స్కాలర్షిప్. ఈ డైవర్సిటీ స్కాలర్షిప్ అనేది దాదాపుగా ప్రతి సౌత్ ఇండియన్ స్టూడెంట్కి ఉంటుందన్నమాట. మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు స్టేట్స్ నుండి వచ్చే ప్రతి స్టూడెంట్కు సర్టెన్ డైవర్సిటీ స్కాలర్షిప్ అనేది అది ఫిక్స్డ్గా ఉంటుంది. అది అంటే వాళ్ళ ఇంటర్మీడియట్ లేదా అకాడమిక్ పర్ఫార్మెన్స్ అనేది దృష్టిలో పెట్టుకొని కాకుండా అది డైవర్సిఫికేషన్ కోసం మనం ఆ స్కాలర్షిప్ ఇస్తున్నాం. అది కాకుండా స్టూడెంట్స్కు ఎన్సీసీలో కానివ్వండి, ఈవెన్ స్పోర్ట్స్లో కానివ్వండి, అగైన్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళది ఫస్ట్ ఇయర్లో అకాడమిక్ పర్ఫార్మెన్స్ బట్టి మళ్ళీ స్కాలర్షిప్స్ అనేది ఉంటాయండి. అవి స్టార్టింగ్ ఫ్రమ్ 40,000 to 1 lakh స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి అవి డిఫరెంట్ స్కాలర్షిప్స్ అనేది మనం ఆఫర్ చేస్తామన్నమాట అకాడమిక్. నెక్స్ట్ మాకు ఏం చూపిస్తుంది? నెక్స్ట్ మనము ల్యాబ్స్కి వెళ్దామండి, కంప్యూటర్ ల్యాబ్స్. సో ఆల్మోస్ట్ అన్ని క్లాస్ రూమ్స్ ఇలాగే ఉంటాయండి? ఎవ్రీ క్లాస్ రూమ్ ఇదే స్టూడియో సెటప్ అనేది ఉంటుందండి మన దగ్గర. ఇది క్లాస్ యాక్చువల్లీ. సో ఇది వచ్చేసరికి బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అండి వీళ్ళు. సో ఇక్కడ వచ్చేసరికి ప్రతి క్లాస్ రూమ్ మనకు ప్రొజెక్టర్ ఉంటుంది, అన్నీ కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ అండ్ ఏసీ ఉంటుందండి కంప్లీట్గా. క్లాస్ రూమ్స్ వరకు వచ్చేసరికి మనకు క్యాంపస్ అంతా కూడా ఏసీ క్యాంపసే అండి ఇది. అండ్ హాస్టల్స్లో మనకు నాన్ ఏసీ అండ్ ఏసీ 2 కేటగిరీస్ అనేది ఉంటాయి. బట్ క్లాస్ రూమ్స్ వచ్చేసరికి అన్నీ కూడా ఎయిర్ కండిషన్డ్ అనమాట. ల్యాబొరేటరీస్ అవ్వచ్చు అన్నీ కూడా. సో ఇక్కడ మొత్తం అంటే సీటింగ్ కెపాసిటీ అనేది మనకు 30 నుండి 120 వరకు సీటింగ్ కెపాసిటీ ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కోర్సెస్ తీసుకుంటే 30 ఇంటేక్ ఉంటుంది, కొన్ని కోర్సెస్ 60 ఉంటుంది, 90 అండ్ 120 ఉండేటివి కూడా ఉంటాయి. సో క్లాస్ రూమ్ సైజ్ బట్టి మనం సీటింగ్ కెపాసిటీ అనేది అరేంజ్ చేయడం జరిగిందనమాట. రైట్. టోటల్గా ఆల్ ఓవర్గా మన యూనివర్సిటీలో ఉన్న స్ట్రీమ్స్ అంటే ఏం చెప్తారండి? సో ఇక్కడ మొత్తం టోటల్ 12 డిఫరెంట్ స్కూల్స్ అనేది ఉన్నాయండి దీంట్లో. సో ముందుగా తీసుకుంటే కనుక మన సౌత్ ఇండియా నుండి ఎక్కువగా స్టూడెంట్స్ వచ్చేది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. అంటే కంప్యూటర్ సైన్స్తో పాటు ఈ మధ్య కాలంలో కొంత కోర్ బ్రాంచెస్ కూడా వస్తున్నారు. సో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఐటీఎం యూనివర్సిటీలో వచ్చేసరికి మనము బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్తో పాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ అండ్ సివిల్ బ్రాంచెస్ అనేది ఆఫర్ చేస్తున్నామండి. దీంతోపాటు అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కూడా బీటెక్లో ఆఫర్ చేస్తున్నాం. మన తెలుగు స్టూడెంట్స్ కూడా ఈ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్కు ఎక్కువ మంది వస్తున్నారండి. సో బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకుంటే కనుక దీంట్లో న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, అలాగే దీంతోపాటు కొత్తగా ఈ అకాడమిక్ ఇయర్ నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అనే స్పెషలైజేషన్ కూడా మనం ఆఫర్ చేస్తున్నామండి. కంప్యూటర్ సైన్స్లో మనం ఆఫర్ చేసే స్పెషలైజేషన్స్ అన్నీ కూడా ఐబిఎం అండ్ ఏడబ్ల్యూఎస్ కొలాబరేషన్తో ఆఫర్ చేస్తున్నాం. ఎందుకు ఈ కొలాబరేషన్స్ అంటే జనరల్గా మనం చాలా ఇన్స్టిట్యూషన్స్లో బ్రౌచర్స్లో లాస్ట్లో టైఅప్స్ అనేసి ప్రతి కంపెనీ లోగో చూస్తూ ఉంటాం. సో ఆ టైఅప్స్ అనేది డిఫరెంట్ అండి, ఈ కొలాబరేషన్ అనేది డిఫరెంట్. సో ఇక్కడ కొలాబరేషన్ వల్ల ఏంటంటే మనం జనరల్గా ఒక సామెత వింటూ ఉంటాం, మనం చదివే చదువుకు చేసే ఉద్యోగానికి సంబంధం ఉండట్లేదు అనేసి. దానికి బుక్స్ రూపంలో అవుట్డేటెడ్ సిలబస్ అనేది స్టూడెంట్ అక్కడ చదువుతూ ఉన్నారు. బట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్క్ చేసే ప్లాట్ఫామ్ అండ్ టెక్నాలజీ చాలా డిఫరెంట్. ఈ రెండింటిని మ్యాచ్ చేయాలంటే డెఫినెట్గా ఇన్స్టిట్యూషన్ అనేది ఒక కంపెనీతో కొలాబరేట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనము కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కు బోత్ ఐబిఎం అండ్ ఏడబ్ల్యూఎస్తో కొలాబరేట్ అయ్యామండి. సో వాళ్ళు ఇక్కడ కరికులం డిజైన్ చేయడంతో పాటు ఫ్యాకల్టీని కూడా ముందు ట్రైన్ చేయాల్సి ఉంటుందండి. ట్రైన్ ది ఫ్యాకల్టీ అంటాం అనమాట. ఎందుకంటే రేపు స్టూడెంట్స్ను వీళ్ళు ట్రైన్ చేయబోయే ముందు ఫస్ట్ ఫ్యాకల్టీ అనేది ట్రైన్ అవ్వాల్సి ఉంటుంది. సో అందుకు మనం ఫ్యాకల్టీని ఇక్కడ సమ్మర్ సెషన్స్లో అనేది ట్రైన్ చేస్తాము, కరికులం డిజైన్ అవ్వగానే, అప్డేట్ చేయగానే కంపెనీస్ అనేది. అండ్ ఇంటర్న్షిప్ అసిస్టెన్స్ కూడా ఉంటుందండి. ఎందుకంటే ఆ కంపెనీస్తో కొలాబరేట్ అయ్యాం, వాళ్ళ టెక్నాలజీ మీద స్టూడెంట్ ఇక్కడ ట్రైన్ అవుతున్నారు కాబట్టి యాక్సెస్ అనేది చాలా ఈజీ అవుతుంది స్టూడెంట్కు. సో అగైన్ ఐబిఎం, ఏడబ్ల్యూఎస్ లాంటి కంపెనీస్తో పాటు మన ఇన్స్టిట్యూషన్ ఆల్మోస్ట్ 450+ కంపెనీస్ తోటి టైఅప్ అయిందండి. ఆ కంపెనీస్లో స్టూడెంట్స్ అనేది మళ్ళీ ఇంటర్న్షిప్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది. అందుకు మనం ఇక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ ప్రతి బీటెక్ స్టూడెంట్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ సైన్స్ నుండి కోర్ బ్రాంచెస్ వరకు అందరూ ఇంటర్న్షిప్స్ అనేది సెకండ్ ఇయర్ నుండి ఫైనల్ ఇయర్ వరకు వెళ్తూనే ఉంటారండి. సో బీటెక్ చదివే స్టూడెంట్స్ 3 ఇంటర్న్షిప్స్ ఇక్కడ చేస్తారు. ఈ ఇంటర్న్షిప్ వల్ల బెనిఫిట్ ఏంటంటే స్టూడెంట్స్కు ఈ మధ్యకాలంలో మనం ఐఐటీస్ దగ్గర నుండి ఎనీ టైర్ 1 ప్రైవేట్ యూనివర్సిటీస్ తీసుకుంటే కనుక స్టూడెంట్ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్తో ప్లేస్ అవుతున్నారండి. అంటే ఇది వరకు కంపెనీస్ ఇన్స్టిట్యూషన్కి వచ్చేసి ఇక్కడ ప్లేస్మెంట్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం ట్రెండ్ ఉండేది. ఇప్పుడు స్టూడెంట్ అక్కడికి
వీళ్ళు ఇంటర్న్షిప్స్కి వెళ్ళటం, వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది అక్కడ ప్రూవ్ చేసుకొని అక్కడే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ అనేది సంపాదించడం జరుగుతుందండి. సేమ్ ట్రెండ్ అనేది మనం ఐటీఎం యూనివర్సిటీలో కూడా జస్ట్ లైక్ ఐఐటీస్ మనం ఇక్కడ ఫాలో అవుతున్నామండి. అందుకు మనం లాస్ట్ ఇయర్ మన దగ్గర బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 82% ప్లేస్మెంట్ రికార్డు ఉంటే దీంట్లో 60% స్టూడెంట్స్ అంతా కూడా ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ పొందిన వాళ్ళండి. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మనం పక్కకు పెడితే అగైన్ కోర్ బ్రాంచెస్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేది ఆఫర్ చేస్తున్నామండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో అయితే మనము ఈవీ టెక్నాలజీ అనేది కొత్తగా లాంచ్ చేసామండి. సో ఇప్పుడు మనకు ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది మనకు తెలిసిందే, ఇప్పుడున్న బూమ్ ప్రెజెంట్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ కింద ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్కి అనేది ఇప్పుడు మంచి డిమాండ్ అనేది ఉంది. సో ఆ ఈవీ టెక్నాలజీతో మనం ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అనేది ఆఫర్ చేస్తున్నాం. ఇదే కాకుండా మెకానికల్, సివిల్ బ్రాంచెస్ కూడా మనం ఆఫర్ చేస్తున్నాం. అండ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్లో మనకు 30 ఇంటేక్ ఉంటుందండి. దాంట్లో కూడా స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ అయితే బాగానే ఉంటుంది. ఇది కాకుండా మనము బీఎస్సీ అగ్రికల్చర్ మన దగ్గర ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 240 ఇంటేక్ ఉంటే 180 స్టూడెంట్స్ మన తెలుగు స్టూడెంట్సే బీఎస్సీ అగ్రికల్చర్లో ఇక్కడ ఉంటారండి ఐటీఎం యూనివర్సిటీలో. దాదాపు 160 ఎకర్స్ ఫార్మింగ్ ల్యాండ్ అనేది ఉందండి అగ్రికల్చరల్ స్టూడెంట్స్కి అనేది. అండ్ ఐసీఆర్ అక్రెడియేషన్ కూడా ఉంది. అగ్రికల్చర్లో మనము బీఎస్సీతో పాటు యూజీ లెవెల్లో బీఎస్సీ ఆఫర్ చేస్తున్నాం. ఎంఎస్సీలో కూడా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ లైక్ అగ్రోనమీ, సాయిల్ సైన్స్, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ రీడింగ్, ఎక్స్టెన్షన్ అవ్వచ్చు, ఇలా ఆల్మోస్ట్ 8 స్పెషలైజేషన్స్ అనేది ఎంఎస్సీలో ఆఫర్ చేస్తున్నాం. అండ్ పిహెచ్డీలో కూడా రీసెర్చ్ ఓరియంటెడ్గా కూడా మనకు R&D సెంటర్ కూడా ఉందండి అగ్రికల్చర్కి కావాల్సింది. సో పిహెచ్డీలో కూడా వేరియస్ స్పెషలైజేషన్స్లో మనం ఆఫర్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 36 స్టూడెంట్స్ అనేది మన దగ్గర పిహెచ్డీ కూడా పర్స్యూ చేస్తూ ఉంటారు. అండ్ ఇవి కాకుండా బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్, బయోటెక్నాలజీ, అలాగే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫిషరీస్ కూడా స్టూడెంట్స్ అనేది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 350 ఎకర్స్లో యూనివర్సిటీ వచ్చేసరికి ఫిషరీ పాండ్ అనేది ఎస్టాబ్లిష్ చేసిందండి కొత్తగా. సో ఫిషరీస్ వైపు కూడా మన కోస్టల్ బెల్ట్ నుండి ఎక్కువగా స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు ఈ ప్రోగ్రామ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఏం నేర్పిస్తారు అక్కడ? సో ఇక్కడ ఫిషరీస్ మీద ఉంటుందండి కంప్లీట్గా. అంటే స్టూడెంట్స్ అంటే మనకు జనరల్గా ఏంటంటే చాలా వరకు ఇప్పుడు అగ్రికల్చర్లో ఎలాగైతే ఫార్మింగ్ అనేది ట్రెడిషనల్గా అంటే మన పెద్దలు ఎలాగైతే చెప్పారో అలా చేసుకుంటూ వస్తాం. దాంట్లో టెక్నాలజికల్గా అంటే ఇప్పుడు ఒక మెకానికల్ ఎవరైతే ఉన్నారో తను జనరల్గా తెలిసిందే చేయగలుగుతాడు, కానీ కొంచెం ఇన్నోవేటివ్గా కొత్తగా దాంట్లో ఇన్వెంట్ చేయాలి అంటే డెఫినెట్గా ఇంజనీర్ అవసరం. సేమ్ అదేవిధంగా అగ్రికల్చర్లో అండ్ ఫిషరీస్లో కూడా టెక్నాలజీ డెవలప్ చేయడానికి ఈ కోర్స్ అనేది స్టూడెంట్స్ పర్స్యూ చేయొచ్చు. ఫర్ న్యూ రిఫార్మ్స్. ఎస్, పర్ఫెక్ట్ సార్. ఈ ప్లేస్ ఏంటి ఎగ్జాక్ట్గా? సో ఇది కంప్యూటర్ ల్యాబ్ అండి. సో మనకు కంప్లీట్గా బేసిక్ కాన్ఫిగరేషన్ నుండి హై ఎండ్ కాన్ఫిగరేషన్ వరకు టోటల్ 25 కంప్యూటర్ ల్యాబ్స్ అనేది మనకు ఇన్స్టిట్యూషన్లో ఉన్నాయండి. అంటే కంప్యూటర్ అనేది ఇప్పుడు దాదాపుగా నాట్ ఓన్లీ ఫర్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండి, ఈవెన్ బీబీఏ, బీకామ్, అలాగే ఎంబీఏ స్టూడెంట్స్ అందరికి కూడా ఈ కంప్యూటర్ ల్యాబ్ అనేది అవసరం. కాబట్టి మన దగ్గర టోటల్ 25 ల్యాబ్స్ అనేది కంప్యూటర్ ల్యాబ్స్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నాయన్నమాట. అండ్ పర్టికులర్గా నేను ఇది వరకు మీకు స్కిల్ ఓరియంటెడ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనేది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్తో కొలాబరేట్ అయ్యి మనము ఈ ప్రోగ్రామ్ నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ అనేది కొత్తగా లాంచ్ చేశాం. అంటే ఇండియాలో దాదాపుగా ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఒక 4 ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ అండి. ఈ 4లో ఐటీఎం యూనివర్సిటీ అనేది వన్ ఆఫ్ ది యూనివర్సిటీ అనమాట ఈ కాన్సెప్ట్లో ఎడ్యుకేషన్ అనేది ఆఫర్ చేసేది. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ విత్ నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ అంటే నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ ఇన్ ది సెన్స్ మోర్ ప్రాక్టికల్ అప్రోచ్తో ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. జనరల్గా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా 70-80 మార్క్స్ థియరిటికల్స్కి ఎగ్జామ్స్ అనేది ఉంటే 20-30 మార్క్స్ అనేది ప్రాక్టికల్స్కి మాత్రం మనము ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కంప్లీట్గా 80% అనేది కంప్లీట్గా ప్రాక్టికల్ అప్రోచ్తో ఎడ్యుకేషన్ ఉంటే 20% థియరిటికల్ కాన్సెప్ట్స్ ఎంతవరకు అయితే ఆ సబ్జెక్ట్ మీద స్టూడెంట్కి అవసరమో అంతవరకు ఉంటుందన్నమాట. మనందరికీ తెలిసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మోర్ మ్యాథమెటిక్స్తో లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేది నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ విత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్తో మనం కొలాబరేట్ అయ్యి ఆఫర్ చేస్తున్నామండి. సో ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ జనరల్గా మనము అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఈ న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా మోర్ ప్రాక్టికల్ అప్రోచ్తో ఎడ్యుకేషన్ అనేది ఆఫర్ చేస్తున్నాయి అన్నమాట. అయితే స్టిల్ అక్కడ చాలా ఇన్స్టిట్యూషన్స్లో ఏమవుతుందంటే ఒక 70-80% థియరిటికల్ అప్రోచ్లోనే ఎడ్యుకేషన్ ఉంటే ఒక 20-30% అనేది ప్రాక్టికల్ అప్రోచ్లో ఎడ్యుకేషన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ స్టూడెంట్కు నాలెడ్జ్తో పాటు మోర్ స్కిల్ గెయిన్ అవ్వడానికి ఇంటర్న్షిప్స్ ఎంత అవసరమో ప్రాక్టికల్ అప్రోచ్
అప్రోచ్లో ఎడ్యుకేషన్ అనేది అంతే అవసరం అండి. సో దీనికి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ 20% థియరిటికల్ కాన్సెప్ట్స్ ఉంటే 80% ప్రాక్టికల్ అప్రోచ్లోనే ఎడ్యుకేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ క్లాస్ రూమ్ అనేది ఉండదన్నమాట. స్టూడెంట్ ల్యాబొరేటరీలోనే వీళ్ళకు ఈ 4 ఇయర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ మనం 120 సీట్స్ తోటి లాంచ్ చేశాము. ఇండియాలో ఇలా 4 ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఆఫ్ నౌ ఈ నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేస్తున్నాయండి. సో దాంట్లో మన జీడీ గోయింకా యూనివర్సిటీ కూడా వన్ ఆఫ్ ది యూనివర్సిటీ అని చెప్పొచ్చు అనమాట. ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్తో మనం కొలాబరేట్ అయ్యి ఆఫర్ చేస్తున్నామండి. ఇప్పుడు ఏఐకి సంబంధించి మీరు అంటే ఇక్కడ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, కమింగ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక స్పెషలైజేషనే కాదండి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి సెక్టార్లోకి ఎంటర్ అయిందని చెప్పొచ్చు. ఈవెన్ మనం మేనేజ్మెంట్ వైపు తీసుకున్నా, ఈవెన్ హెల్త్ కేర్ వైపు, ఫార్మా రిలేటెడ్ ప్రతి సెక్టార్లో ఇప్పుడు అగ్రికల్చర్లో తీసుకున్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ఎంటర్ అయింది. సో ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మోర్ ఆపర్చునిటీస్ అనేది డెఫినెట్గా స్టూడెంట్కి ఉంటాయండి. అంటే చాలా వరకు మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆ కోర్సే నేర్చుకోవాలి అనే కాన్సెప్ట్లో ఉన్నారు. కానీ బట్ డేటా సైన్స్లో అయినా, సైబర్ సెక్యూరిటీలో అయినా, ఈవెన్ అగ్రికల్చర్ లాంటి ప్రోగ్రామ్స్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాపిక్స్ మీద స్టూడెంట్స్ అనేది ట్రైన్ చేయడం జరుగుతుందండి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అప్కమింగ్ ఇయర్స్లో మోర్ ఆపర్చునిటీస్ అయితే డెఫినెట్గా ఉంటాయండి. అండ్ ఇక్కడ మన ఐటీఎం యూనివర్సిటీలో ఆపర్చునిటీస్ పరంగా తీసుకుంటే మన దగ్గర అవుట్ ఆఫ్ ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ 82% ప్లేస్మెంట్ రికార్డ్ అనేది 24-25 బ్యాచ్కి అనేది ఉందండి. అంటే యూనివర్సిటీ క్యాంపస్ సెలక్షన్లోనే వాళ్ళకి వచ్చి ఎస్, క్యాంపస్ సెలక్షన్లో అండి. సో నేను ఇది వరకు కూడా చెప్పానండి, మన దగ్గర ఎక్కువ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ అనేది ఉంటాయి. ఎందుకంటే స్టూడెంట్స్ను మనం స్టార్టింగ్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ అనేది మనము ఫైనల్ ఇయర్ వరకు ఇంటర్న్షిప్స్కి అనేది పంపించడం జరుగుతూ ఉంటుందండి. సో అక్కడ ఇంటర్న్షిప్స్లో స్టూడెంట్స్ అక్కడ వాళ్ళ టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకొని అదే కంపెనీస్లో మళ్ళీ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ అనేది తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. అట్లా దాదాపు 60% పైగానే స్టూడెంట్స్ లాస్ట్ అకాడమిక్ ఇయర్లో పీపీఓస్తో సెలెక్ట్ అయ్యారు. అంటే బీటెక్కి సంబంధించి కానీ ఇప్పుడు మనం అనుకున్న స్ట్రీమ్స్ అన్నింటిలోనూ కూడా హైదరాబాద్లో, అదర్ స్టేట్స్లో కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. పర్టికులర్గా ఇక్కడికి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తారని మీ ఉద్దేశం? అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే అండి, మన సౌత్ ఇండియన్ ట్రెండ్ ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే ఒక కోర్స్కు అంటే మంచి క్రేజ్ వచ్చిందంటే ప్రతి స్టూడెంట్ కూడా అదే కోర్స్ చదవాలని చూస్తారు. అంటే వేరే వేరే కోర్సెస్ కూడా చాలా ఉన్నాయి, వాటిల్లో కూడా ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి. బట్ స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఒక కోర్స్కు డిమాండ్ ఉంది, నా ఫ్రెండ్ అది చదువుతున్నాడు, లేదా మా పక్కింటి వాళ్ళు అది చదువుతున్నారు, మా బ్రదర్ ఇది చదివారు అనేసి ఆ కోర్స్కే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో కంప్యూటర్ సైన్స్ కూడా మనం లాస్ట్ 20-25 ఇయర్స్ నుండి చూసుకుంటే కనుక ఒక 3-4 ఇయర్స్ మంచి డిమాండ్ అనేది ఉంటుందండి ఆ ప్రోగ్రామ్కు. అంటే బయట జాబ్ మార్కెట్ కూడా అలా ఉండటం, మంచి ఫ్యాన్సీ ప్యాకేజ్ స్టూడెంట్కి రావటం, అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటేనే బయట సొసైటీలో ఆఫ్టర్ డాక్టర్ తర్వాత మంచి రెప్యుటేషన్ అనేది దానికి ఉంది. సో అలా స్టూడెంట్స్ ఎక్కువగా ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వైపు రావటం అనేది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే జనరల్గా మార్కెట్లో ఏదైనా ఒక వస్తువుకు డిమాండ్ ఉందంటే అండి ఆబ్వియస్గా దాని రేట్ పెంచేస్తారు. సో ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్స్కి అనేది డిమాండ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన దగ్గర ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఒక మంచి ఇన్స్టిట్యూషన్ అండి ఒక 15-20 lakhs మినిమం ఫీజు అయితే ఉందండి. అండ్ చెన్నైలో మనం కొన్ని ప్రీమియం బ్రాండ్స్ తీసుకుంటే కనుక దాదాపు 30-35 lakhs కూడా ఉన్నాయి. సో అంత బడ్జెట్ అఫోర్డ్ చేయలేని వాళ్ళు డెఫినెట్గా కొంత అంటే మిడిల్ క్లాస్ పీపుల్ వీళ్ళు కూడా ఒక నామినల్ కాస్ట్లో ఫెసిలిటీస్ కొంచెం అంటే నార్మల్గా ఉన్న మంచి అకాడమిక్ లైన్లో మంచి ఎడ్యుకేషన్ ఆఫర్ చేసి ప్లేస్మెంట్స్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్కి అనేది డెఫినెట్గా సెర్చ్ చేస్తూ ఉంటారు. అందుకే ఈ మధ్య కాలంలో సౌత్తో కంపేర్ చేసుకుంటే కనుక స్టూడెంట్స్ ఎక్కువగా నార్త్ ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్కి అనేది వస్తున్నారు. దీనికి మెయిన్ 2 reasons అండి. ఒకటి ఫీ అఫోర్డబిలిటీ, అండ్ రెండోది స్టూడెంట్స్ నార్త్ ఇండియా రావడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు, మోర్ బ్రాడ్ ఎక్స్పోజర్ అనేది స్టూడెంట్కి దొరుకుతుంది. ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్ నుండి నార్త్ ఇండియాలో స్టూడెంట్స్ ఉంటారండి. మనం సౌత్లో తీసుకుంటే చెన్నై వైపు అయినా, బెంగళూరు అయినా కంప్లీట్ మన సౌత్ ఇండియన్సే ఉంటారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ ఈ స్టేట్స్ నుండే మనకు స్టూడెంట్స్ ఎక్కువగా కనపడతారు, 99% అండి. నార్త్ ఇండియన్స్ మొత్తం కూడా ఏమవుతుందంటే ఎక్కువగా ఢిల్లీ సరౌండింగ్స్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్లోనే ఎక్కువ జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఈవెన్ సౌత్ వాళ్ళు కూడా వస్తున్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇన్స్టిట్యూషన్లో మనం నార్త్ ఈస్ట్ అస్సాం, మేఘాలయ, మణిపూర్ ఇలాంటి స్టేట్స్తో పాటు జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, అక్కడ నుండి ఈవెన్ సెంట్రల్ ఇండియా నుండి, సౌత్ నుండి ప్రతి స్టేట్ నుండి స్టూడెంట్స్ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ మనకు 35+ కంట్రీస్ నుండి స్టూడెంట్స్ మనకు ఐటీఎం యూనివర్సిటీలో చదువుతున్నారండి. సో ఇక్కడ డైవర్సిఫికేషన్ ఉంది కాబట్టి స్టూడెంట్ డైవర్సిఫికేషన్ అనేది స్టూడెంట్ మోర్ నెట్వర్క్ అనేది మంచి నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళకు ఒక బ్రాడ్ ఎక్స్పోజర్ అయితే వస్తుంది. అండ్ డిఫరెంట్ పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యి ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా డెవలప్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే
ఫర్దర్గా మన దగ్గర ఎంత స్కిల్ ఉన్నా కూడా మనం దాన్ని షో ఆఫ్ చేయాలంటే మన కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. సో ఆ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది కూడా స్టూడెంట్ బయటికి రావడం వల్ల డెఫినెట్గా బిల్డ్ చేసుకోవచ్చు అండి. అంటే ఇక్కడ జాయిన్ అయిన పేరెంట్స్, హాస్టల్ ఫెసిలిటీ యూజ్ చేసే పేరెంట్స్ ఎవరైనా ఎప్పుడూ వచ్చి చూసుకునే అవకాశం ఉంటుంది? దానికైనా పర్టికులర్ ఒక 1 ఇయర్లో ఇన్నిసార్లు అలౌ చేస్తా ఇలాంటివి ఏమైనా ఉందండి? అలా ఏమి ఉండదండి. జనరల్గా పేరెంట్స్ ఏంటంటే ఇప్పుడు మనము తెలుగు స్టేట్స్ నుండి ఇక్కడికి తీసుకుంటే ఇంచుమించు ఒక 15 to 20 అవర్స్ జర్నీ ఉందండి. సో చాలామంది తెలుగు స్టూడెంట్స్ ఉన్నారండి ఇక్కడ. డిఫరెంట్ వేరియస్ ప్రోగ్రామ్స్లో బీబీఏ దగ్గర నుండి బీఎస్సీ అగ్రికల్చర్, ఫోరెన్సిక్ సైన్స్, బీటెక్ కోర్సెస్లో ఇంచుమించు 1000+ స్టూడెంట్స్ అనేది మనకు ఇక్కడ తెలుగు స్టూడెంట్స్ ఆల్రెడీ ఎడ్యుకేషన్ పర్స్యూ చేస్తున్నారు. అండ్ ప్రతి ఇయర్ ఎంత లేదన్నా ఒక 500 to 600 మెంబర్స్ తెలుగు స్టూడెంట్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక విజయవాడ లాంటి లొకేషన్ తీసుకుంటే, సో దాదాపుగా విజయవాడ వెళ్ళే ట్రైన్కు ఆ రూట్లో ఉన్న ప్రతి స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఇంచుమించు ఒక 80-100 మెంబర్స్ ఒకే ట్రైన్లో వెళ్తారు. సో అంతమంది కలిసి వెళ్తున్నప్పుడు పేరెంట్ కూడా వచ్చి ప్రతిసారి స్టూడెంట్ను పికప్ చేసుకోవాలి, డ్రాప్ చేయాలనే కాన్సెప్ట్ ఉండదు. సో అక్కడ పేరెంట్స్ ఆ విషయంలో ఎక్కడ వరీ అవ్వాల్సిన అవసరం లేదండి. అంటే జనరల్గా అడ్మిషన్ తీసుకునేటప్పుడు కూడా పేరెంట్స్ ఆ కన్సర్న్ అనేది ఉంటుంది, ఎవరున్నారు ఇక్కడ కదా అనేసి. బట్ ఒక్కసారి వన్స్ జాయిన్ చేయించాక నెక్స్ట్ టైం నుండి స్టూడెంట్సే ఓన్గా అందరు గ్రూప్గా వెళ్తారండి, మళ్ళీ గ్రూప్గా వస్తూ ఉంటారు. ఏ పేరెంట్ కూడా 4 ఇయర్స్లో హార్డ్లీ ఒక 1%, 2% పేరెంట్స్ మాత్రమే ఈ 4 ఇయర్స్లో మళ్ళీ మధ్యలో 1 or 2 times వస్తారండి. రైట్. అంటే సమ్మర్ హాలిడేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు హాలిడేస్ ఉన్నాయి సార్ వీటికి? సో ఇక్కడ మనకు 2 వెకేషన్స్ అనేది ఉంటాయండి స్టూడెంట్కు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫస్ట్ సెమిస్టర్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ December 2022 అనేది ఎండ్ అవుతుందండి. అగైన్ January 5th వరకు మళ్ళీ హాలిడేస్ అనేది ఉంటాయి స్టూడెంట్స్ కంటే. అది ఒక షార్ట్ బ్రేక్ ఉంటుందండి, అక్కడ 10 days or 12 days అనేది గ్యాప్ ఉంటుంది స్టూడెంట్కి. అగైన్ సమ్మర్ వచ్చేసరికి 2 months ఇక్కడ హాలిడేస్ ఉంటాయండి. మోస్ట్ ప్రాబబ్లీ బై May 20, May 25 అనేది సెకండ్ సెమిస్టర్ అనేది ఎండ్ అయిపోతుంది. అండ్ June, July కంప్లీట్గా స్టూడెంట్కి అనేది హాలిడేస్ ఉంటాయండి. సో మళ్ళీ వాళ్ళకు న్యూ సెషన్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ జూలై ఎండింగ్ ఆర్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ టైం ఎక్కువ గ్యాప్ అనేది ఉంటుంది స్టూడెంట్కు. ఆ 2 monthsలో కూడా స్టూడెంట్ అనేది మనం సెకండ్ ఇయర్ నుండి ఇంటర్న్షిప్కి వెళ్ళాల్సి ఉంటుందండి. సో అది సమ్మర్ ఇంటర్న్షిప్ అంటాము. ఆ గ్యాప్లో స్టూడెంట్ 1 month or 45 daysకి అనేది ఇంటర్న్షిప్ వెళ్ళాలి. కానీ జనరల్గా అమ్మాయిల్ని వేరే స్టేట్లో చదివించాలంటే పేరెంట్స్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సొసైటీ కండిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో అమ్మాయిలకి ఇక్కడ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? జనరేషన్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయిందండి. సో ఇక్కడ ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినా, నేను అది ITM యూనివర్సిటీ గురించి చెప్పట్లేదండి, ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినా కూడా సేఫ్టీ పరంగా డెఫినెట్గా వాళ్ళు చాలా కేరింగ్ అనేది తీసుకుంటారు. అండ్ పర్టికులర్గా గర్ల్స్ విషయంలో అండి. సో ఎక్కడ కూడా మనము ఈ మధ్య కాలంలో రీసెంట్గా ఒక 7-8 yearsలో అయితే ఈ ఇష్యూస్ అనేది చాలా తక్కువగా చూసామండి. సో ఇక్కడ గర్ల్స్ డెఫినెట్గా స్టూడెంట్స్ అనేది హ్యాపీగా వచ్చి ఉండొచ్చండి. ఆల్మోస్ట్ 200+ తెలుగు స్టూడెంట్స్ ఇక్కడ గర్ల్స్ అనేది మనకు ఇన్ క్యాంపస్ అనేది ఉన్నారండి. అండ్ ఎడ్యుకేషన్కు పేరెంట్స్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. అంటే గర్ల్స్ కూడా ఒకప్పుడు అబ్బాయిలను మాత్రమే, అంటే మా జనరేషన్లో బయటికి ఎడ్యుకేషన్ కంటే అబ్బాయిలనే బయటికి పంపించేవాళ్ళండి, గర్ల్స్ని అనేది చాలా తక్కువగా పంపించేవాళ్ళు. అంటే మా ఫ్యామిలీలో తీసుకున్నా కూడా నేను కూడా ఇదే మధ్యప్రదేశ్ ఇందోర్లో బీటెక్ చేశానండి. సో మా సిస్టర్ని అనేది అంత దూరం పంపించడానికి మా పేరెంట్స్ కూడా ఇదివరకు ఆలోచించేవాళ్ళు. బట్ ఇప్పుడు గర్ల్స్ కూడా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు పేరెంట్స్. అండ్ వాళ్ళు కూడా ఒక మంచి ఎక్స్పోజర్ అండ్ ఎందుకంటే రేపు నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా స్టూడెంట్స్ అంటే గర్ల్స్ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే కాన్సెప్ట్ మీద పేరెంట్స్ అయితే ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఒక అడుగు ముందుకేసి గర్ల్స్ని కూడా ఎడ్యుకేషన్ కోసం డిఫరెంట్ స్టేట్స్కి అనేది పంపిస్తున్నారు. అంటే అడ్మిషన్ కోసం పర్టికులర్గా వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఏంటి, ఏం చెప్తారండి? సో ఇక్కడ వచ్చేసరికి మన దగ్గర అడ్మిషన్స్ అనేది డిఫరెంట్ కేటగిరీస్లో జరుగుతాయండి. సో త్రూ మెరిట్ స్కాలర్షిప్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ ఇంకోటి కొన్ని ప్రోగ్రామ్స్కి వచ్చేసరికి డైరెక్ట్ అడ్మిషన్ అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి తీసుకుంటే కనుక స్టూడెంట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. వన్స్ ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత స్టూడెంట్ ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటుందండి. ఈ ఇంటర్వ్యూ అనేది త్రూ గూగుల్ మీట్లో డైరెక్ట్గా డిపార్ట్మెంట్ నుండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఇఫ్ ఈజ్ అప్లయింగ్ ఫర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ నుండి స్టూడెంట్ను అసెస్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ 12th స్కోర్ అవ్వచ్చు, దాని తర్వాత వాళ్ళ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, అంటే అట్లీస్ట్ బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది స్టూడెంట్కి అవసరం అండి. అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూసి దాన్ని బట్టి స్టూడెంట్కి అడ్మిషన్ అనేది కేటాయించడం జరుగుతుంది.
వేరాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఏదైతే నేను కొత్తగా ఇప్పుడు లాంచ్ చేసిన కాన్సెప్ట్ ఉందో, నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ విత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది, దీనికి వచ్చేసరికి ఇంటర్మీడియట్ మార్క్స్ అనేది 90 అబోవ్ పర్సెంటేజ్ అనేది కంపల్సరీ ఉండాలండి. స్టూడెంట్ కమ్యూనికేషన్ అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది 70% పైగానే వాళ్ళు డెఫినెట్గా అనేది ప్రూవ్ చేసుకోగలగాలండి. సో వేరే కోర్సెస్ అగ్రికల్చర్ కానివ్వండి, బీఎస్సీ అగ్రికల్చర్, బీబీఏ లాంటి ప్రోగ్రామ్స్కి అయితే జనరల్గానే డైరెక్ట్గానే వాళ్ళకు అడ్మిషన్ అనేది ఉంటుందండి వితౌట్ ఎనీ ఇంటర్వ్యూస్ అనేది. అంటే ఆ కోర్సెస్కు వచ్చే స్టూడెంట్స్ కూడా తక్కువగానే ఉంటారు డిఫరెంట్ స్టేట్స్ నుండి. కాంపిటీషన్ ఉన్న కోర్సెస్కు మాత్రమే ఇక్కడ ఫిల్టరేషన్ అనేది ఉంటుందన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఎవరైతే పేరెంట్స్ కానీ వాళ్ళ పిల్లలు కానీ ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చి చదువుకోవాలి ఇక్కడ యూనివర్సిటీలో అని అంటే మీరు వాళ్ళకి ఇచ్చే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారండి? ఇక్కడ ఐటీఎం యూనివర్సిటీస్లో 3 పాయింట్స్ అనేది చెప్పచ్చండి, యూనివర్సిటీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ అనేది. సో ఫస్ట్, స్ట్రాంగ్ అకాడమిక్ లైన్. ఎందుకంటే చాలా యూనివర్సిటీస్ అనేది ఇప్పుడు కొత్తగా ఎస్టాబ్లిష్ చేశారండి. సో అంతా కూడా ఈ 2015-16 తర్వాత తీసుకుంటే ఇంచుమించు ఇప్పుడున్న యూనివర్సిటీస్ మనకు ఇండియాలో 1200 యూనివర్సిటీస్ ఉంటాయి. వీటిలో 30% ఆఫ్ ది యూనివర్సిటీస్ అన్నీ కూడా ఈ 2015 తర్వాత ఎస్టాబ్లిష్ అయినాయి. సో న్యూ ఇన్స్టిట్యూషన్ అనగానే జనరల్గానే అకాడమిక్ లైన్లో వాళ్ళు కొంత సెటిల్ అవ్వడానికి ఒక జనరల్గానే 10-15 ఇయర్స్ టైం అనేది పడుతుందండి. సో ఐటీఎం యూనివర్సిటీ అనేది ఒక ఓల్డ్ ఇన్స్టిట్యూషన్ అండి. 1997లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్గా ఎస్టాబ్లిష్ అయిన ఇన్స్టిట్యూషన్ కాబట్టి అకాడమిక్ లైన్లో చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. అండ్ మనం ఇక్కడ ఆఫర్ చేసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్తో ఆఫర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకుంటే కనుక మన దగ్గర ఐబిఎం అండ్ ఏడబ్ల్యూఎస్ కొలాబరేషన్తో ఆఫర్ చేస్తున్నాం. అలా ప్రతి బ్రాంచ్ కూడా ఒక ఇండస్ట్రియల్ డెడికేటెడ్ కొలాబరేషన్ తోటి ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. దానివల్ల అడ్వాన్స్డ్ కరికులం మీద స్టూడెంట్స్ ట్రైన్ అవుతారు అండ్ మోర్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా కోర్స్ కంప్లీషన్ తర్వాత ఉంటాయి అన్నమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి, అండ్ ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలండి నేను దీంట్లో, మన దగ్గర ఫ్యాకల్టీ కూడా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే అకాడమిషియన్స్ అనేది కంప్యూటర్ సైన్స్ లాంటి ప్రోగ్రామ్కు ఒక 20% ఇంపార్టెన్స్ ఉంటే 80% ఫ్యాకల్టీ డెఫినెట్గా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అనేది ఉండాలి. వేరాజ్ కోర్ బ్రాంచెస్కి తీసుకుంటే ఎక్కువగా మనకు అకాడమిషియన్స్ అవసరం, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ ఇలాంటి వాటికి. సో వాటికి మన దగ్గర అకాడమిషియన్స్ అంటే మంచి ఎక్స్పీరియన్స్డ్ అకాడమిషియన్స్ అనేది ఉన్నారనమాట. అండ్ సెకండ్, ఇక్కడికి వచ్చేసరికి ఇదివరకు నేను చెప్పినట్లు ఇక్కడ స్టూడెంట్ బయటికి రావటం వల్ల అండ్ పర్టికులర్గా నార్త్ ఇండియాకి రావటం వల్ల మోర్ ఎక్స్పోజర్ అనేది ఉంటుంది, మంచి నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే లైఫ్లో స్టూడెంట్ పర్టికులర్గా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వైపు వెళ్ళాల్సిన వాళ్ళకు మంచి నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ నెట్వర్క్ అనేది ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ నుండి స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి బిల్డ్ చేసుకోవచ్చు అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా వీళ్ళు డెవలప్ చేసుకోవచ్చు. సో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ కూడా మనకు రేపు జాబ్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చాలా ఉపయోగపడుతుందండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఫీ అఫోర్డబిలిటీ అండి. జనరల్గా ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ లాంటి ప్రోగ్రామ్కు క్రేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినా కూడా మనము ఫీజెస్ అనేది ఎక్కువ ఉంటాయి. అయితే ఇక్కడ కూడా మన దగ్గర ఫీజు అనేది ఆల్మోస్ట్ దగ్గర 14 lakhs కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉన్నప్పటికీ మళ్ళీ సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కు డైవర్సిటీ స్కాలర్షిప్ అండ్ మెరిట్ స్కాలర్షిప్స్ ఉంటాయండి. లెస్ దాన్ 10 lakhs బడ్జెట్లోనే స్టూడెంట్ ఇక్కడ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్తో వాళ్ళు కోర్స్ అనేది కంప్లీట్ చేసుకొని మంచి ఆపర్చునిటీతో బయటికి వచ్చే అవకాశం అనేది ఐటీఎం యూనివర్సిటీ కల్పిస్తుందండి. అండ్ ఈవెన్ సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ మనకు 1000+ స్టూడెంట్స్ ఇన్ హౌస్ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఫుడ్ పరంగా కూడా తెలుగు ఫుడ్ కూడా ఇక్కడ స్టూడెంట్ నిన్న వాళ్ళతో మాట్లాడడం వల్ల కొన్ని పాయింట్స్ వచ్చేసి యాక్చువల్లీ మిమ్మల్ని అడగాల్సిన పని లేదు నాకు. మీరు జనరల్గా నిన్న రాగానే ఫస్ట్ ఒక మాట అన్నారండి, నేను అంటే క్యాంపస్ అనేది మీరు మొత్తం చూసిన తర్వాత కూడా నేను ఫస్ట్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి అనేసి. ఎందుకంటే ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఎలాగో లైబ్రరీ, ల్యాబొరేటరీస్ ఇవన్నీ కూడా కామన్. బట్ స్టూడెంట్స్ ఇప్పుడు చాలా ఇయర్స్ నుండి ఇక్కడ 8 years నుండి వస్తున్నారు ఈ ఇన్స్టిట్యూషన్. సో ఇక్కడ ఏం ప్రత్యేకత ఉంది, స్టూడెంట్స్ ఎలా ఉన్నారు అనేసి మీరు ఆల్రెడీ ఇంటరాక్ట్ అయితే అయ్యారు. సో సేఫ్టీ, సెక్యూరిటీ, ఫుడ్ వీటన్నిటి గురించి అయితే మీకు దాదాపుగా ఇన్ఫర్మేషన్ పిల్లలు ఇచ్చారు. సారీ, ఎన్ని ఇయర్స్ ఓల్డ్ సార్ ఇప్పుడు మనకి యూనివర్సిటీ? ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు 27 years ఓల్డ్ ఇన్స్టిట్యూషన్ అండి. అందుకే మీకు కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ చూస్తే గనక, అంటే కొత్త ఇన్స్టిట్యూషన్స్ అయితే గనక మీకు చమక్ అనేసి కొంచెం లావిష్ గా కనపడుతుంది. సో మన ఇన్స్టిట్యూషన్ ఓల్డ్ ఇన్స్టిట్యూషన్, బట్ స్టిల్ మనము అంటే ఆ టైంలో చేసిన కన్స్ట్రక్షన్ కాబట్టి కొంచెం ఓల్డ్ గా ఉంటుంది. బట్ అకాడమిక్ లైన్ అండ్ అన్నిటి పరంగా అయితే ది బెస్ట్ అని చెప్పచ్చు. అందుకనే వెంటిలేషన్ అండ్ అంబియన్స్
అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. టోటల్ క్యాంపస్ అనేది ఆల్మోస్ట్ 165 ఎకర్స్లో ఉంది అండి ఇది టోటల్. సో బిల్టప్ అయిన ఏరియా వచ్చేసరికి మనకు 80 ఎకర్స్ ఉంటే 165 ఎకర్స్ అనేది మనకు ఇక్కడ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఈవెన్ మనకు హాస్పిటల్ కూడా ఉంది అండి. సో అక్కడ గర్ల్స్ హాస్టల్ పక్కనే ఐటీఎం యూనివర్సిటీ 350 బెడ్స్ ఉన్న హాస్పిటల్ కూడా ఉంది అండి. అండ్ త్వరలో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుండి మెడికల్ కాలేజ్ కూడా స్టార్ట్ అవబోతుందండి. ఆల్మోస్ట్ బీఎస్సీ నర్సింగ్, పారామెడికల్ కోర్సెస్ అన్నీ కూడా ఆ హాస్పిటల్ దగ్గర మనం మళ్ళీ సపరేట్ ఒక బ్లాక్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో అక్కడే వాళ్ళ క్లాసెస్ అనేది ఉంటాయి. స్టూడెంట్కి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది అక్కడ స్టూడెంట్ అనేది ఈ మెడిసిన్స్ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి అక్కడ దొరికిపోతాయి. అయితే ఇక్కడ యూనివర్సిటీలో చదువుకునే పిల్లలకి అక్కడ వైద్యం ఫ్రీ అని అనుకోవచ్చా మనం? ఎస్ అండి, అంటే చిన్న మైనర్ మేజర్ ఆబ్వియస్లీ ఖర్చుతో కూడుకుంది కాబట్టి వాటికి చార్జ్ చేస్తారు. ట్రూ అమేజింగ్ అండి. సచ్ ఎ గ్రేట్ ఇన్ఫర్మేషన్ రెడ్డి గారు. Thank you so much once again. నమస్తే మేడం, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫర్ అవర్ ఐటీఎం యూనివర్సిటీ. ఇట్స్ మై ప్లెజర్ రియల్లీ. ఎందుకంటే ఎడ్యుకేషన్ గురించి ఇప్పుడు సపోజ్ 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అని అనగానే ఏం తీసుకుంటారు అని అనగానే పిల్లలు పీర్ ప్రెషర్ మీద డిపెండ్ అవుతారు జనరల్గా. వాళ్ళ ఫ్రెండ్స్ ఏం తీసుకుంటున్నారు, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, సో నేను వెళ్ళిపోవాలి అంటారు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పేరెంట్స్ టెన్షన్. అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఏమో పిల్లాడు అక్కడ ఉంటాడు, ఫోన్లో బయట పార్టీలా, ఫ్రెండ్సా, పబ్లో ఏం తిరుగుతాడో మాకు తెలీదు. సో అంటే ఇక్కడ ఎస్పెషలీ హాస్టల్ రూమ్స్లో ఒక్క రూమ్లో ఎంతమంది ఉంటారు? ఇక్కడ వచ్చేసి మనకు సింగిల్ షేరింగ్ నుండి 4 షేరింగ్ వరకు ఉన్నాయండి. జనరల్గా మన సౌత్ ఇండియన్స్ అనేది 4 షేరింగ్లో ఎక్కువగా ఉంటారు. అండ్ 4 షేరింగ్ అనేది కూడా కరెక్ట్ అండి స్టూడెంట్కి, అంటే వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడానికి ఫ్రెండ్స్ ఉంటారు రూమ్లో. సో ఎక్కువ మంది 4 షేరింగ్ అనేది ప్రిఫర్ చేస్తారండి. బోత్ ఏసీ అండ్ నాన్ ఏసీ ఉన్నాయండి మన దగ్గర. సో ఇన్ కేస్ మన క్లాస్ రూమ్స్ అండ్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మొత్తం కంప్లీట్గా సెంట్రల్ ఏసీ ఉంటుందండి. వేరాజ్ హాస్టల్ వరకు వచ్చేసరికి ఆప్షనల్ స్టూడెంట్ ఏసీ ఆర్ నాన్ ఏసీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. That's amazing. Thank you, sir. Thank you so much. योगेश जी नमस्ते. नमस्ते मैम. यहाँ पे तो बहुत अच्छा एनवायरनमेंट देख रही हूँ मैं. बच्चों को पढ़ने के लिए तो बहुत अच्छा एनवायरनमेंट है यहाँ पे. मुझे ये एक डाउट है सर, एक्चुअली साउथ इंडिया से भी बहुत बच्चे यहाँ पे पढ़ने के लिए आ रहे हैं. तो रिसेंटली आपने साउथ इंडियन फूड भी इंट्रोड्यूस किया है बिकॉज दे आर कमिंग फ्रॉम देयर ओन स्टेट्स हियर. सो आपको कुछ तकलीफ नहीं हुआ सर साउथ इंडियन फूड यहाँ पे इंट्रोड्यूस करने के लिए? एक्चुअली तकलीफ नहीं, हमको खुशी हुई. हाँ, जो बच्चों के टेस्ट बड्स हैं वो बचपन से ही डेवलप हो जाते हैं और उनको ये नहीं लगे वो घर के वातावरण से बाहर हैं. दे आर आउट ऑफ देयर कॉन्टेक्स्ट, दे आर आउट ऑफ देयर इकोसिस्टम. तो हमने केवल वही नहीं, हमने कल्चरल इन्वायरमेंट भी, फूड इज़ अ पार्ट ऑफ कल्चर, तो फूड इंट्रोड्यूस किया. प्लस महोत्सवम यहाँ पर होता है जिसमें साउथ के हमारे जो बच्चे हैं वो परफॉर्म करते हैं और पूरे कल्चरल इवेंट्स को वो इन्जॉय करते हैं, उसी तरह के इन्वायरमेंट को इन्जॉय करते हैं. एडिशनली हमारे यहाँ जो पढ़ाते हैं, जो टीचर्स हैं, मेनी आर फ्रॉम द सेम स्टेट. सो देयरफॉर स्टूडेंट्स को ये लगता है कि दे आर इन देयर कॉन्टेक्स्ट ओनली एंड इट हेल्प्स देम टू कनेक्ट. यहाँ पे साउथ इंडियन, नॉर्थ इंडियन, ये एक कंपटीशन कैसा रहता है सर एक्चुअली? ये कंपटीशन नहीं है, कोऑपटिशन है. They co-opt with each other rather. Right. It is a synergistic effect. So it is 2 + 2 5, 1 + 1 11. So it is not an arithmetic total, rather it is a geometric total which we get at the end of the day. तो दोनों मिलके we get a cross-cultural environment, which is rather more healthy for any educational institute, for upbringing of the student. It broadens their vision to understand the perspective of each other. So that is my understanding. आजकल सोसाइटी के बारे में बहुत मिसपरसेप्शन है कि लड़की को और लड़कियों को, किसी को भी, लड़का और लड़की किसी को भी अदर स्टेट में पढ़ाने के लिए बहुत टेंशन होता है पेरेंट्स के लिए. ऐसी टेंशन पढ़ने वालों को आप क्या बोलते हैं? यहाँ पे पढ़ाना है तो फिर कैसे सोचना चाहिए पेरेंट्स
और उसके बारे में यहाँ पे ज्वाइन करने के बाद आपके तरफ से क्या भरोसा देते हैं एक्चुअली? ये एक समय था मैम बहुत पहले, आजकल आईटी बहुत डेवलप हो गई है, बच्चे घर के बाहर होते हुए भी घर के अंदर ही हैं, कर्टेसी टू व्हाट्सएप, कर्टेसी टू सिमिलर ऐप्स। बच्चे जब चाहें 20 पेरेंट्स भी जब चाहें 24/7 बच्चों से कनेक्ट कर सकते हैं। दूसरा, यूनिवर्सिटी अपने तरफ से पूरा ये ध्यान रखती है मेंटोर मेंटी के रूप में कि हर 10 से 15 बच्चों को मेंटोर मिले और वो ध्यान रखें बच्चों के केवल पढ़ाई की नीड्स का भी नहीं, उनकी साइकोलॉजिकल नीड्स का भी। और टाइमली अगर उन्हें लगता है कि उनको कोई भी इस तरह का क्रेविंग हो रहा है घर का, वो सब है, तो दे आर एबल टू अटेंड दैट। तो मुझे ऐसा लगता है कि और यहाँ पे बहुत सेफ एंड सिक्योर एनवायरनमेंट हम प्रोवाइड करते हैं बच्चों को। इस कारण से मुझे लगता है कि किसी भी पेरेंट को यहाँ पर बच्चे लाने पर ऐसा नहीं लगेगा कभी कि वो घर से बाहर है। बहुत बढ़िया। यहाँ पे फैसिलिटीज़ के बारे में क्या बोल सकते हैं आप? कई तरह की फैसिलिटीज़ हैं मैम। अगर हम एकेडमिक्स की बात करें तो यहाँ वेल इक्विप्ड लैब्स हैं, स्टेट ऑफ आर्ट हमारे कंप्यूटर लैब्स हैं। एग्रीकल्चर की हम बात करें तो 300 एकड़ से ज़्यादा हमारे पास फॉर्म्स हैं, जिसमें बहुत अच्छे प्रोटेक्टेड कल्टीवेशन के एक्सपेरिमेंट्स के आप वहाँ पे जाएंगे तो वहाँ देखेंगे वो सब फैसिलिटीज़ अवेलेबल हैं। एआई की लैब मध्य प्रदेश में किसी भी इंजीनियरिंग कॉलेज या यूनिवर्सिटी के पास नहीं है। वो एआई की लैब उन सर्वर्स को जो काफ़ी कॉस्टली सर्वर्स हैं, मोर देन 1.5 CR के साथ हमने एआई लैब भी, मशीन लर्निंग लैब भी डेवलप की है, where students can work on those kind of projects. कल्चरल की बात करें तो यहाँ एम्फी थिएटर भी है, क्लोज्ड ऑडिटोरियम तो है ही, एम्फी थिएटर भी है। तो बच्चे जब परफॉर्म करते हैं तो 3000 बच्चों की, 5000 बच्चों की उनको ऑडियंस मिलती है। स्पोर्ट्स फैसिलिटी में मध्य प्रदेश, नॉर्दर्न इंडिया में वी आर द वन जो AIU कॉम्पिटिशन्स में सबसे ज़्यादा मेडल्स हमारे बच्चे जीत रहे हैं। हमारे पास क्रिकेट ग्राउंड है, जिसमें जो यहाँ ग्वालियर क्रिकेट एसोसिएशन है, मध्य प्रदेश क्रिकेट एसोसिएशन है, वो रेगुलरली अपने क्रिकेट मैचेस यहाँ करते हैं, उनसे अप्रूव्ड है हमारा क्रिकेट ग्राउंड। क्लोज्ड जो फैसिलिटी और बास्केटबॉल फैसिलिटी है, लॉन टेनिस है। तो मुझे लगता है जो पूरा इकोसिस्टम होलिस्टिक डेवलपमेंट ऑफ पर्सनालिटी के लिए चाहिए होता है बच्चों को, इट इज़ अवेलेबल ओवर हियर। 2-3 हॉर्सेस भी हैं सर, हॉर्स राइडिंग भी दिए हैं That is also one thing which is available, which is also unique in that case. And we again are developing, this facility will become functional, a full indoor auditorium also. All the indoor sports will also be available. Partially they are available, but full spectrum of indoor sports facilities, they also will be available within 3 months. स्पोर्ट्स आप बहुत encouragement दे रहे हो, वो तो बहुत बड़ी बात है सर। आजकल कोई भी उसके लिए कॉन्सेंट्रेट तो नहीं कर रहे हैं कोई भी। मुझे लगता है कि स्पोर्ट्स पहले कंसेप्शन था कि बच्चे स्पोर्ट्स करते हैं तो शायद स्टडीज से डिफ्लेक्ट हो जाते हैं। अब जो पेरेंट्स और इनको धीरे धीरे पता चलता है दे कैन को एग्जिस्ट, वो साथ साथ चल सकते हैं। रादर अगर बच्चे स्पोर्ट्स कर रहे हैं, they at times are better in studies. That is what research has suggested. Really sir, thank you so much for your time once again. Thank you ma'am, thank you, most welcome once again. Such a wonderful university. Thank you ma'am, thank you.